ఫ్రెండ్స్ 'కంగువా'లో ఒక సాంగ్ అయితే ఉంటది. నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది ఆ సాంగ్ అనేది. ఈ వీడియో అనేది నేను లిరికల్‌లో చేసిన. చాలా అమేజింగ్ అయితే ఉంది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. డెఫినెట్‌లీ ఒకసారి చూడండి ప్లీజ్ చిన్న రిక్వెస్ట్. ఓకే. ఇప్పుడు డెమో చూపిస్తాను. చాలా బాగా వచ్చింది. నా ఇన్నర్ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. మీరు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఒకసారి డెమో చూద్దాం. వీడియో అయితే చూశారు కదా! ఒకసారి నా కోసమైనా ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. ఇంట్రెస్ట్‌గా ఉంటే టెలిగ్రామ్‌లో అయితే ఆల్రెడీ పెడతాను. అంటే నాకొక చిన్న డౌట్ ఏందంటే నేను ఒక తప్పైతే చేసినా అది చెప్తాను నేను. ఆ మ్యూజిక్ అనేది నేను 17 18 సెకండే పెట్టాను. దానికంటే ఎక్కువ పెట్టాల్సిందని అనిపించింది నాకు. బై మిస్టేక్‌లో అది జరిగిపోయింది. ఎందుకంటే ఆ లిరికల్ అనేది నేను 27 సెకండ్ వరకు ఎడిట్ చేసిన. బై మిస్టేక్‌లో తర్వాత మొత్తం కట్ చేసిన. ఎందుకంటే ఆ లిరికల్ అంతవరకు బాగా అనిపించింది. కానీ ఇప్పుడు డెమో చూపించిన తర్వాత నా డౌట్ అయితే రాంగ్ అయిందని అనిపించింది. ఓకే. మెయిన్ ఏందంటే ఆ లిరికల్ నేను డిలీట్ చేసేసిన. అదే ఉంటే మీకైనా సెండ్ చేసేవాడిని నేను. మీకు సెండ్ చేయకంటే ముందే నేనే మళ్ళీ చేసేవాడిని. ఇప్పుడు ఆ లిరికల్ మొత్తం పెట్టాలంటే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇప్పటికే చాలా టైం అయింది. ఓకే. మార్నింగ్ అయితే ఆల్రెడీ లేట్ వీడియో పెట్టాను. మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుందని స్కిప్ చేసేసిన. ఓకే. వీలుంటే నేను ఆ మ్యూజిక్ అనేది 30 సెకండ్ వరకు పెడతాను. వీలుంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. దాంట్లో కొన్ని చేంజెస్ చేసి చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ ఇచ్చాను. ఒకటి 3D కెమెరా ఇచ్చాను. ఒక ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. ఇది 2 మీకు డివైడ్‌గా ఎందుకు ఇచ్చానంటే అది ఒకటే దాంట్లో ఇవ్వచ్చు. కానీ ఏందంటే ఏం చేస్తున్నారంటే చాలామంది అసలు వీడియోని చూస్తలేరబ్బా! కొంచెమైనా సగం వీడియో చూడండి. ఏదైనా వీడియోకి చాలా కష్టం ఉంటది. ఓకే. ఫస్ట్ అయితే నేను ఈ కెమెరా గురించి అసలు వెళ్ళను నేను. కెమెరాది నేను ఎండింగ్‌లో చెప్పేస్తాను. ఫస్ట్ ఫుల్ ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఈ ఫుల్ ప్రాజెక్ట్‌లో మీరు ఎక్కువ గమనిస్తే ఒక పీఎన్‌జీ ఉంటది. ఒక ఫోటో ఉంటది. ఓకేనా. ఒకవేళ మీ ఫోటో పెడదామని అనుకుంటే ఈ ఫోటోస్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇదే ఫోటో పైన మీ ఫోటో పెట్టినా ఓకే. అదే బ్యాక్‌గ్రౌండ్ పెట్టి అది ఎలా అంటే క్యాండిడేట్‌ని రిమూవ్ చేయాలి. ఎవరైతే పర్సన్ ఉన్నారో ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఎన్టీఆర్ సార్ ఉన్నారు ఇందులో. ఎన్టీఆర్ సార్‌ని రిమూవ్ చేసేయచ్చు. మనం బజార్ యాప్‌లో రిమూవ్ ఆప్షన్ ఉంటది. క్యాండిడేట్‌ని, ఆబ్జెక్ట్‌ని తీసేయొచ్చు. అలా కావాలంటే అలా కూడా ట్రై చేయొచ్చు. కానీ ఇప్పుడు నేను అలా చేయడం లేదు. నేనేం చేస్తానంటే బజార్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఒక ఈ కింద ప్లస్ సెకన్ ఒక ఫోటో తీసుకుంటా. సంథింగ్ వేరే ఫోటో. ఈ ఫోటోకి సంబంధం లేకుండా వేరే ఫోటో చూస్తాను. ఏదైనా ప్రభాస్ సార్ ఫోటో దొరికితే మంచిది. చూద్దాం. ఎవరిదైనా ఫోటో దొరుకుతుందేమో. ఈ ప్రింటెడ్ షాప్‌లో కొన్ని ఫోటోస్ డౌన్లోడ్ చేసుకున్నా. ప్రభాస్ సార్ ఫోటో ఉందని అనుకుంటా నేను. చూద్దాం. ఎవరిదైనా ఫోటో సెట్ అవుతుంది. నేను పెట్టిందే మీరు అట్లా అని అనుకోవద్దు. ప్రభాస్ సార్ ఫోటో ఎగ్జాంపుల్‌గా పెడుతున్నాను. ఓకే. అంటే ఈ ఫోటో తీసుకుందాం. దీన్ని బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేద్దాం ఫస్ట్. ఓకే. పైన షేర్ ఐకాన్ సేవ్ చేసేస్తున్నా. దీన్ని బ్యాక్ తీసుకొని సేమ్ ఫోటోని మళ్ళీ సేవ్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఇప్పుడు ఈ ఫోటోని రీప్లేస్ పెడతారా? రీప్లేస్ అయితే ఏం పెట్టను. ఫస్ట్ నేను సేవ్ చేసుకున్న ఫోటోని ఇక్కడ పెడతాను. జూమ్ చేస్తున్నా. టైల్స్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళండి. టైల్స్ అయితే యాడ్ చేసుకోండి. మిర్రర్ ఆన్ చేసి ఈ టైల్స్‌ని 15% పెట్టుకోండి. 1050 పైన క్రాపింగ్‌లో. ఓకే. దీన్ని టోటల్ డౌన్‌లో తీసుకొస్తున్నా. టోటల్ డౌన్‌లో. ఓకే. దీన్ని మనం ఆ ఫోటో ఫస్ట్ ఫోటో ఎంతవరకు ఉంది? 11 సెకండ్ వరకు ఉంది కాబట్టి అంతవరకు అయితే జరిపేసిన. దీన్ని కాపీ చేస్తున్నా. ఈ ఎఫెక్ట్ అయితే కాపీ చేస్తున్న ఫోటోది. సేమ్ పీఎన్‌జీ ఫోటో తీసుకున్నాం. దీన్ని కూడా 11 సెకండ్ వరకు పెట్టేద్దాం. పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేస్తే అది సెట్ అయింది. ఓకే. ఇందులో ఎన్టీఆర్ సార్ ఫోటో రిమూవ్ చేద్దాం. డిలీట్ చేసేస్తా. ఓకే. ఇప్పుడు చూద్దాం. లిరికల్ బాగా సెట్ అయిందా లేదనేది చూసుకుందాం. ఓకే. బాగా సెట్ అయింది. ఇప్పుడు కొన్ని చేంజెస్ చేసుకోవాలి. అది కూడా చెప్తాను. బ్యాక్ వచ్చేయండి. కెమెరాని తీసుకోండి. కెమెరా ఆబ్జెక్ట్ ఇచ్చాను కాబట్టి 3D లేయర్ కాపీ చేసుకోండి దీన్ని. ఈ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి పేస్ట్ చేసి బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఇప్పుడు చూపిస్తాను. ఓకే. ఇప్పుడు ఎక్కడైనా చేంజ్ చేసుకోవచ్చు మీ లిరికల్ అనేది. నేను ఎగ్జాంపుల్‌గా ఇలా పెట్టాను. మీకు ఎలా కావాలో అలా చేంజ్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.